రెడిక బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన నేతలు రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేసినందుకు ఆర్ఎంపీ వైద్యుడిపై జనసేన నేత కొరియర్ శ్రీను ఆధ్వర్యంలో మూకుమ్మడి దాడి చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్లో పవన్ పై విమర్శలు చేసిన ఆర్ఎంపీ వైద్యుడు పోతుమూడి గిరిధర్ కుమార్ ఇంటిపై 100 మంది జనసేన నేతలు దాడి చేసి ఇంటిని ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. పోలీసుల ముందే ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్ పై విచక్షణారహితంగా దాడి చేసినట్లుగా సమాచారం. దాడి తర్వాత మోకాళ్లపై నిలబెట్టి పవన్ కళ్యాణ్ కు క్షమాపణ చెప్పించారు. గిరిధర్ ఇంటి పక్కనే ఉన్న సతీష్ అనే దళితుడిని కూడా చితకబాదినట్లుగా బాధితులు తెలిపారు. గిరిధర్ ను స్టేషన్ కు తీసుకెళ్లేందుకు యత్నించిన పోలీసులపై కొరియర్ శ్రీను జనసేన కార్యకర్తలు బూతులతో రెచ్చిపోయారు. ఇక ఈ విషయం తెలుసుకుని హోటాహుటిన డీఎస్పీ కార్యాలయానికి మాజీ మంత్రి పేర్ని నాని వెళ్లారు. జనసేన ముసుగులో రౌడీయుజం చేస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. జనసేన ముసుగులోని గూండాలను కంట్రోల్ చేయాలని పోలీసులను జిల్లా ఎస్పీని పేర్ని నాని కోరారు. ఇక గిరిధర్ సతీష్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అయితే అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, అసలు మచిలీపట్నంలో ఏం జరుగుతుంది? జనసేన నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఏం చేస్తున్నారు అక్కడ? అసలు జనసేన నేతలు రెచ్చిపోయారు. ఒక యూట్యూబ్ ఛానల్లో ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్ అనే వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఘాటైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దానికి నిరసనగా మా నాయకుడి మీద మీరు ఎటువంటి కామెంట్స్ చేశారో గుర్తుందా, మీ అంతు చూస్తామంటూ కూడా జన సైనికులందరూ కూడా అక్కడికి వెళ్లి ఆందోళన చేయటం, ఆయన ఇంటి మీద దాడి చేయటం. ఈ దాడి మొత్తం కూడా జనసేన నేత కొరియన్ శ్రీను ఆధ్వర్యంలో జరిగింది. వీళ్ళందరూ కూడా మూకుమ్మడి దాడి చేశారు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్లో పవన్ పై విమర్శలు చేసిన ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్ కుమార్ ని భయభ్రాంతులకు గురి చేశారు. 100 మందికి పైగా జనసేన నేతలు దాడి చేసినట్టు తెలుస్తుంది. దాడి తర్వాత మోకాళ్లపై నిలబెట్టి పవన్ కళ్యాణ్ కు క్షమాపణ చెప్పించారు జనసేన నేతలు. అతడు భయభ్రాంతులకు గురై పవన్ కళ్యాణ్ కి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. అయితే పోలీసుల సమక్షంలో కూడా జన సైనికులు ఎక్కడా కూడా తగ్గలేదు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేసినటువంటి ఇల్లు, అక్కడ ఉన్నటువంటి ఆ ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్ పై కూడా దాడికి ప్రయత్నించే నేపథ్యంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసుల సమక్షంలోనే దాడి చేసినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. అలాగే దీనికి సంబంధించి ఈ జన సైనికుల రౌడీయిజం పెద్ద ఎత్తున పెరిగిపోతుందంటూ కూడా మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ నేత హుటాహుటిన డీఎస్పీ కార్యాలయానికి కూడా వెళ్లి ఫిర్యాదు చేసినట్టు కూడా మనకి సమాచారం వస్తుంది. అయితే 100 మందికి పైగా జన సైనికులు, జనసేన పార్టీకి సంబంధించిన నేతలు, జనసేన నేత కొరియన్ శ్రీను ఆధ్వర్యంలోనే ఈ దాడి కూడా జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఒక యూట్యూబ్ ఛానల్లో పవన్ కళ్యాణ్ విమర్శించినందుకే ఇంత నేపథ్యంలో దాన్ని అడ్డుకున్న పోలీసుల సమక్షంలో కూడా వీళ్ళు దాడి చేసినట్టు తెలుస్తుంది. చూడాలి పోలీసుల రియాక్షన్ ఎలా ఉంటుంది, కేసు నమోదు చేస్తారా, చర్యలు ఉంటాయా లేదా అనేది వేచి చూడాలి. అయితే పోలీసులు చెబుతున్నా, అడ్డుకుంటున్నా, అసలు పట్టించుకోకుండా ఇలా జనసేన నేతలు ప్రవర్తించడంపై ఇప్పటివరకు ఏమైనా జనసేన అధ్యక్షుడు ఏమైనా స్పందించడం జరిగిందా? ఎందుకంటే ఎవరిని కూడా రౌడీయిజం చేసి దాడి చేయకూడదని చెబుతూ వస్తున్నారు కాబట్టి. అయితే జనసేన నేత, అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఎవరు కూడా దాడులకు పాల్పడొద్దు, తప్పు చేసిన వాళ్ళు మన పార్టీ అయినా బయట వాళ్ళైనా ఎవరైనా సరే చట్టం తన పని తను చేసుకుపోతుంది అంటూ కూడా పదే పదే పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నప్పటికీ కూడా జనసేన పార్టీ నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక అడుగు ముందుకేసి రెచ్చిపోయి చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని చట్ట ఉల్లంఘన పనులు చేస్తూ ఉన్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాల్సి ఉంది. ఒకవేళ అతను విమర్శలు చేసి ఉంటే దానికి సంబంధించి పోలీసులు ఉంటారు, చట్టం ఉంటుంది, దాన్ని పరిధిలో లోబడి చేయాల్సి ఉంటుంది. వాళ్ళ మీద ఫిర్యాదు చేయవచ్చు. యూట్యూబ్ ఛానల్లో అతను విమర్శలు చేసి ఉంటే మా నాయకుడి మీద విమర్శలు చేశారు కాబట్టి అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. అది చట్టానికి లోబడి చేసే కార్యకలాపాలు. కానీ అదేది కాకుండా ఒక రౌడీ మూకల్లాగా వెళ్ళిపోయి ఒక ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయటాన్ని ఎవరు కూడా దాన్ని సపోర్ట్ చేయరు. పవన్ కళ్యాణే కాదు, చంద్రబాబు నాయుడే కాదు, ఎవరు కూడా ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరు కూడా దాన్ని హర్షించరు. చూడాలి ఇప్పుడు ఎలాంటి చర్య ఉంటుంది. పోలీసులు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి కేసు కట్టకుండా ఉంటారా, లేక చట్టానికి సంబంధించి ఏదైతే దాడి చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తారా అనేది వేచి చూడాలి. అంటే అసలు ఎగ్జాక్ట్లీ ఘటన ఎప్పుడు జరిగింది? అయితే ఈ ఘటనకు సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్లో ఆర్ఎంపీ డాక్టర్ చేసినటువంటి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ కూడా దాడి చేసినట్టు తెలుస్తుంది.
ముందస్తుగానే జనసేన పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నేతలతో పాటు జనసేన నేత కొరియన్ శ్రీను వీళ్ళందరూ కూడా ముందుగానే మాట్లాడుకొని, ఎందుకంటే 100 మందికి పైగా దాడికి పాల్పడ్డారు కాబట్టి ఖచ్చితంగా ముందస్తు ప్రణాళిక ప్రకారమే ముందుగా అక్కడ దాడి చేయాలని కుట్రపూరితంగానే మాట్లాడుకొని వెళ్ళి దాడి చేసినట్టు కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా పోలీసులు యాక్షన్ తీసుకుంటారా, కేసు నమోదు చేస్తారా అనేది చూడాలి. అటు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నేతలు మాత్రం దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.